హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? టుడే ఈ వీడియోలో డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. అండ్ దీనికి కింద బోటమ్కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను, పైనకి కొంచెం డిజైనర్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇదే మోడల్లో ఓల్డ్ శారీ మీద సేమ్ ఇదే డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మీరు చూసిన బ్లూ కలర్ డ్రెస్ అనేది నేను ఎప్పుడో స్టిచ్ చేసినానండి. సో సేమ్ అదే మోడల్లో ఇవాళ ఈ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ మోడల్ అనుకున్నాం కదా, సేమ్ ఇదే మోడల్ ఇలాగే పెట్టేస్తాను. బ్యాక్ సైడ్ హోల్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్తో అనమాట. ఇది నేను తీసుకున్న ఓల్డ్ శారీ అండి. తీసుకున్న ఓల్డ్ శారీని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్, బట్ ప్యూర్ కాటన్ మీద కూడా చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్ బాగుందండి. ఫ్రాక్ ఫినిష్ అయ్యాక లుక్ అయితే బాగా వచ్చింది. మీకు చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను. అండ్ నేను దీనికి మెజర్మెంట్కి తీసుకున్న టాప్ని చుడిదార్ టాప్ అనమాట. అండ్ టేప్ కొలతలతో కూడా మెజర్మెంట్ ఎంత ఉంది ఏంటి అనేది చెప్తాను. మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని శారీ పళ్ళు పైన ఈ విధంగా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ యాజ్ టీస్గా మెజర్మెంట్ డ్రెస్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్నాను. అండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ నేను డ్రెస్కి బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేస్తున్నాను. షోల్డర్, మెయిన్ షోల్డర్ 7 ఇంచెస్ ఉంది. షోల్డర్ ఎంత అయితే ఉంటే ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుందండి. షోల్డర్ దగ్గర నుంచి సైడ్కి ఒక 1 ఇంచ్కి నేను మార్కింగ్ చేసి షోల్డర్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసుకున్నా, నెక్ మెజర్మెంట్ చెక్ చేసుకోవడం కోసం. నెక్ మెజర్మెంట్ 2.5 ఇంచెస్ దగ్గర మార్చేసాండి. బోట్ నెక్ పెట్టేస్తున్నాను ఫ్రంట్ సైడ్కి. ఈ టైప్ ఆఫ్ మోడల్కి బోట్ నెక్కి సెట్ అవుతుంది. సో నెక్ సైడ్ ఒక 1 ఇంచ్ సైడ్కి జరిపాం కాబట్టి ఆర్మ్ హోల్ సైడ్ కూడా ఒక 1 ఇంచ్ జరపాలి. అండ్ షోల్డర్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ ఖర్చు కోసం మార్కింగ్ చేశాను. ఇక్కడ ఆర్మ్ హోల్ సైడ్కి జరిపాం కాబట్టి ఆర్మ్ హోల్ కూడా అంటే లైట్గా షేప్ అనేది మారుతుందండి. వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్కి లో ఉండదు, ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్కి మాత్రమే లో ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్చేసి అక్కడి నుంచి 5 ఇంచెస్కి మార్చేసాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ డ్రాప్ షేప్ పెడుతున్నానండి. సో ఈ డ్రాప్ షేప్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా మార్కింగ్ చేసుకునే మెథడ్ కూడా నేను చెప్తానండి. అండ్ ఇది 5 ఇంచెస్ లెంత్ ఉంది. మీకు డ్రాప్ షేప్ ఇంత లెంత్ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. 5 ఇంచెస్కి కరెక్ట్గా మిడిల్కి అంటే 2.5 ఇంచెస్ దగ్గర మార్చేసి అక్కడి నుంచి అడ్డంగా ఒక 2 ఇంచెస్ అనమాట, 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి నీట్గా యూ షేప్, పైన వీ షేప్లో ఈ విధంగా మార్చేస్తే డ్రాప్ షేప్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్ 14 ఇంచెస్కి బాడీ లెంత్ అనమాట. లాంగ్ ఫ్రాక్కి పైన బాడీ లెంత్ కరెక్ట్గా 14 ఇంచెస్ పెట్టండి. సైడ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకున్నాను. చాక్పీస్ మార్కింగ్ ఎలా అయితే చూపించానో అలాగే కట్ చేశాను. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్కి పళ్ళు మిగిలిన పళ్ళు ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకున్నా అండి. సపరేట్ చేసిన ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న పార్ట్ పెట్టుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ యాజ్ టీస్గా మార్కింగ్ చేసిన. షోల్డర్ పైన కట్స్ ఎక్స్ట్రా తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టాం కాబట్టి. అండ్ అలాగే ఈ మార్కింగ్ ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ టీస్గా న్యూస్ పేపర్ పైన కట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే నెక్ డిజైన్స్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్ పైన కట్ చేసుకుంటే కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పేపర్ పైన కనిపించట్లేదని నేను ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చూపిస్తున్నాను. అండ్ నెక్ డీప్ ఒక 1 ఇంచ్ పెట్టాను ఇక్కడ. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మెయిన్ లైన్ అండ్ అలాగే ఖర్చు కూడా జస్ట్ మీకు చూపించడం కోసం మార్చేశాను. మెయిన్ లెంత్ దగ్గర నుంచి 5.2 ఇంచెస్ దగ్గర మార్చేసి నెక్ దగ్గర మనం కింద డౌన్ అనేది 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా. ఫ్రంట్ సైడ్ పార్ట్ది, బ్యాక్ సైడ్ పార్ట్ది బోట్ నెక్ అనేది ఒకేలా ఉంటుందండి. కాకపోతే కింద నెక్ షేప్ అనేది మారుతుంది. బ్యాక్ సైడ్ పార్ట్కి హోల్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ పార్ట్కి హోల్ కొంచెం డిఫరెంట్గా అనమాట. ఈ విధంగా షేప్ మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హోల్ షేప్ కావాలి కదా, హోల్ షేప్ ఎలా మార్చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నుంచి హోల్ షేప్ 2.5 ఇంచెస్ వెడల్పు అండి. 2.5 ఇంచెస్ వెడల్పు అంటే హోల్ మొత్తం 5 ఇంచెస్ వెడల్పు అంటే విడ్త్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ లెంత్ ఎక్కువ పెట్టుకోకూడదండి. ఈ లెంత్ ఎక్కువ వస్తే
హోల్ బాగా పెద్దదైపోతే నెక్ దగ్గర కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ హోల్ లెంత్ అయితే 1.5 ఇంచ్ ఉంది అండ్ విడ్త్ 2.5 ఇంచెస్ ఉందన్నమాట. అంటే 2.5 ఇంచెస్ ఓపెన్ చేస్తే 5 ఇంచెస్ అవుతుంది. మనకి లెంత్ ఎంత తక్కువ పెట్టుకున్నా కూడా విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల డ్రెస్ వేసుకున్నప్పుడు నెక్ హోల్ అనేది కొంచెం పెద్దగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో ఇదిగోండి, హోల్కి 1.5 ఇంచ్కి కరెక్ట్గా మిడిల్కి మార్చేసి ఆ మిడిల్ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్ దగ్గరికి మీరు ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా కూడా చూపించాను. సేమ్ ఇదే విధంగా పేపర్ కటింగ్ చేసుకోవాలి. సేమ్ నేను మీకు ఫ్యాబ్రిక్ పైన ఎలా అయితే చూపించానో యాజ్ టీజ్గా అదే విధంగా నేను పేపర్ కటింగ్ చేసుకున్నా. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పేపర్ కింద ఫ్యాబ్రిక్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్. ఓన్లీ నెక్ పార్ట్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేశానండి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా పేపర్ ఎలా ఉందో అలా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ అండ్ లెంత్ మొత్తం యాజ్ టీజ్గా కట్ చేశాను. ఓన్లీ నెక్ డిజైన్ పార్ట్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు, మీరు జాగ్రత్త చూడండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ మిగిలిన సారీ మొత్తం నేను కింద బోటమ్ పార్ట్కి పెట్టేస్తున్నాను అనమాట. అంబ్రిల్లా కటింగ్ చేస్తున్నానండి. అంబ్రిల్లా కటింగ్కి శారీని ఈ విధంగా 4 మడతల మీద, శారీ ఫోల్డ్ చేసేటప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా 4 మడతల మీద ఈ విధంగా పెట్టాను. అండ్ నా హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, నా హ్యాండ్స్ కనిపించే దగ్గర శారీకి పై వైపు అనమాట, అంటే చీర కట్టుకునే వైపు. ఇక్కడ 4 లేయర్స్ ఓపెన్ ఉన్నాయి, ఇది క్లోజ్ ఉంది. ఒక సైడ్ ఓపెన్, ఒక సైడ్ క్లోజ్ ఉన్న దగ్గర నడుం మార్కింగ్ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ కార్నర్లో టేప్ పెట్టుకొని నడుం మార్కింగ్, నడుం మెజర్మెంట్ అండి. మీ నడుం మెజర్మెంట్లో డివైడెడ్ బై 4 చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 40 ఉందనుకోండి, 40 డివైడెడ్ బై 4, 10 మార్కింగ్ వచ్చేలాగా అనమాట, ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపి. ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల మనకి లెంత్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఖర్చు సరిపడా పెట్టుకోవాలండి. అండ్ కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ పైన చెక్ చేసినట్టుగా కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ లెంత్, ఫ్యాబ్రిక్ లెంత్ అనేది ఇక్కడ మనం నడుం మార్కింగ్ చేసాం కదా, నడుం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నాకు లెంత్ కావాల్సినంత, మీకు ఎంత లెంత్ అయితే వస్తుందో అంత లెంత్ వరకు మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎంత లెంత్ అయితే ఉంటుందో నెరవ సైడ్ అంతే లెంత్ చుట్టూరు సర్కిల్కి వస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ రాదండి. మనకి తగ్గించి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఫ్లోర్ లెంత్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది, కొంచెం హైట్ ఎక్కువ ఉన్న పర్సన్స్కి. అండ్ అలాగే నడుం దగ్గర కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి హైట్ ఫ్లోర్ లెంత్ అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే నెరవ ఎక్కువ ఉండాలి, లెంత్ అనేది ఎక్కువ ఉంటే ఫ్యాబ్రిక్ సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నడుం దగ్గర నుంచి ఫస్ట్ కింద దాకా పెడితే నాకు 35 ఇంచెస్ లెంత్ వచ్చింది. సో పైన నడుం దగ్గర మనకి నడుం మెజర్మెంట్ పెట్టాను కదా, సో దాన్ని కూడా ఇంక్లూడింగ్ కలుపుకొని 40 ఇంచెస్ దగ్గర పైన కార్నర్ నుంచి ఈ విధంగా చుట్టూరు సర్కిల్ షేప్లో చెక్ చేసుకోవాలండి. నేను జస్ట్ సగం మాత్రమే చెక్ చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా ఫ్యాబ్రిక్ చుట్టూరు పైన నడుం దగ్గర ఎలా అయితే పెట్టామో ఫ్యాబ్రిక్కి చుట్టూరు కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఆ డౌట్స్ అనేది అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అనేది రాకుండా మొత్తం పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంది. కార్నర్స్లో కట్ చేశాను. కట్ చేసిన దగ్గర కొంచెం డిస్టెన్స్ పెట్టి చూపిస్తాను మీకు ఎలా కట్ చేశాను ఏంటి అనేది. సో ఇది నెరవున్న వైపు, అది పైన వైపు అనమాట. ఇది లెంత్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో చెప్తే, నెక్స్ట్ కూడా ఒక లాంగ్ ఫ్రాకే ఉందండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో. సో మీకున్న డౌట్ ఏంటి అనేది ఈ వీడియోలో అడిగితే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ రాకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హ్యాండ్స్ నేను సైడ్ కింద మనకి ఫ్యాబ్రిక్ కింద బోటమ్ అంబ్రిల్లా కట్ చేసినప్పుడు సైడ్ కింద కొంచెం మిగిలింది కదా, సో ఆ షేప్లోది కట్ చేసుకున్నాను అనమాట. పైన నెక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నానండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి రివర్స్ చేసి నెక్ కింద డిజైన్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి.
లైనింగ్స్ అన్నీ నేను అంత పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్స్ ఇవేమీ వేయట్లేదండి, ఎందుకంటే అనుకోకుండా జస్ట్ ఈ మోడల్ కూడా చూపిద్దాం ఇప్పటిదాకా చూపించలేదు అని చెప్పేసి అనుకోకుండా స్టిచ్ చేస్తున్నాను. సో లైనింగ్స్ అవన్నీ ఏదో స్పేర్కి కొంచెం దొరికిన వేసేసాను, ప్రాపర్గా తీసుకురాలేదనమాట. సో అందుకే మ్యాచింగ్ వేయట్లేదు. సో ఇక్కడ నెక్ అండ్ అలాగే కింద డిజైన్ పార్ట్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత పైన నెక్ దగ్గర అండ్ అలాగే కింద డిజైన్ పార్ట్ దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటాం అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా స్టిచ్ చేసేసి మనం బొందులు ఎలా అయితే రివర్స్ చేసుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే కొంచెం నెక్ పార్ట్ దగ్గర కొంచెం టఫ్గా ఉంటుందండి, ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. నెక్ని ఈ విధంగా రివర్స్ చేసేసి పైన ఒక కుట్ట అనేది వేస్తున్నా నెక్కి. నేను మీకు స్టార్టింగ్లో చూపించిన బ్లూ కలర్ ఫ్రాక్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టిచ్ చేశానండి, కాకపోతే అది ఛానల్ స్టార్ట్ చేయకముందు స్టిచ్ చేసిన డ్రెస్. సో అందుకే ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే 1-2 సార్లు కొంచెం రివైండ్ చేసుకొని చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. సైడ్న షోల్డర్ దగ్గర ఉన్న ఎక్స్ట్రాస్ కూడా కట్ చేస్తా. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్కి కింద డిజైన్ ఉన్న పార్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ సైడ్ పార్ట్కి కింద పార్ట్ కూడా మంచి వైపున రైట్ సైడ్న లైనింగ్ పెట్టేసి ఈ విధంగా రివర్స్ చేసి ఓన్లీ నెక్కి డీప్ ఉంది కదా, నెక్ షేప్ ఉంది కదా, ఆ షేప్ ఒక్కదానికి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫుల్గా వేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా. నా దగ్గర లైనింగ్ లేక ఈ విధంగా చిన్న చిన్న లైనింగ్ పీసెస్ అనేది జాయిన్ చేస్తున్నాను నేను. సో మీరు మాత్రం లైనింగ్ ఫుల్గా వేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ కనుక అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కనుక ట్రాన్స్పరెంట్ ఉంటే మంచి వైపున ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసి రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ అలాగే సైడ్ ఎక్స్ట్రా ఉన్న దగ్గర కూడా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. ఇది పైన బాడీకి జాయిన్ చేయాల్సిన పార్ట్ అనమాట. సో ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ ఉంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని దానికి మెడ ముక్కలు మెడ పట్టి అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే నీట్నెస్ ఉండదన్నమాట. సో ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని మెడ ముక్కలు పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. సో ఈ విధంగా చేసిన తర్వాత పైన పార్ట్ని పైన డిజైన్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి మార్చేసాను అనమాట. కరెక్ట్గా ఈ మిడిల్కి మార్చేసిన దగ్గర నుంచి సారీ అని అంత బాగా కనిపించట్లేదు, వైట్ కలరే కాబట్టి కలిసిపోయింది. కరెక్ట్గా మిడిల్ పార్ట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గర నేను మార్చేస్తున్నాను. మనకి మార్కింగ్ చేసుకున్నప్పుడు కూడా 2.5 ఇంచెస్ దగ్గర జాయిన్ చేద్దామనే కదా చేసింది. సో ఫస్ట్ మెయిన్ పైన డిజైన్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ మిడిల్కి మార్చేసుకొని ఆ మిడిల్ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర రెండు వైపులా మార్చేసుకొని కింద మనం జాయిన్ చేసే పీస్కి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను, ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఆల్రెడీ ఖర్చు ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా మనం. సో ఆ ఖర్చు దగ్గర మాత్రం స్టిచ్ చేస్తున్నాను. పైన పార్ట్కి మనం స్టిచ్చెస్ ఆల్రెడీ రివర్స్ చేసాం కాబట్టి ఖర్చు అనేది కలిసిపోతుందండి. సో కింద పార్ట్కి మాత్రం ఆ ఖర్చు పైన పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం నెక్ హోల్ ఉన్న దగ్గర టైట్ స్టిచ్ అనేది వేసుకొని మిగతాది మొత్తం నార్మల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. జస్ట్ థ్రెడ్స్ అన్నీ కట్ చేస్తున్నాను అంతే అండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అయింది. బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బ్యాక్ సైడ్ పార్ట్కి మిడిల్ హోల్ పెట్టేశాను కదా, పైన నెక్ హోల్ ఉన్న దగ్గర నేను ఓపెన్ పెట్టలేదు. సో అక్కడ చిన్న కట్ పెట్టి ఓపెన్ చేశాను కరెక్ట్గా మిడిల్కి అనమాట. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఓపెన్ చేయడం వల్ల నెక్ కొంచెం పెద్దగా ఉండే వాళ్ళకి ఈజీగా పడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా మంచి వైపున లైనింగ్ పెట్టి నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని మనం రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ చుట్టూరు కూడా స్టిచ్ వేసేస్తున్నానండి. హోల్ చుట్టూ కూడా ఒకేసారి స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలండి. నేను ముందే చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ ఉంటే కనుక
ఎప్పుడు రాంగ్ సైడ్లోనే లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని తర్వాత మెడ పట్టి అనేది కట్టుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి, వాటిల్లో పర్టికులర్గా చూపించాను కొన్ని వీడియోస్లో. సో ఈ విధంగా అనమాట చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ హోల్కి అండ్ అలాగే బోట్ నెక్కి మధ్యలో ఈ విధంగా షేప్ ఉంది కదా, ఆ షేప్ని ఈ విధంగా నార్మల్గా స్క్రూ డ్రైవర్ అయినా ఏదైనా పుల్ల యూస్ చేసి రివర్స్ చేసేసాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మంచి వైపుని జాయిన్ చేసి జస్ట్ రివర్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత మెడ చుట్టూ పైన స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే పైన స్టిచ్ వేయడం వల్ల నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ బౌన్సీ లుక్ ఏం లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోస్ని షేర్ చేయండి. ఈ విధంగా హోల్ షేప్ అనేది స్టిచ్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టి షోల్డర్ అనేది జాయిన్ చేసిన 2 షోల్డర్స్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్కి నేను ఆల్రెడీ కట్ చేస్తాను కదా, చివరి జస్ట్ ఫోల్డ్ చేసుకొని బార్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటే ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ డిజైన్కి మొత్తం కింద బోటమ్ పార్ట్కి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే పైన బాడీ పార్ట్కి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుందండి. 3/4 హ్యాండ్స్ అయితే, నార్మల్ హ్యాండ్స్ అయితే కనుక 1 మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ లో అనేది తీస్తున్నాను నేను ఇక్కడ. సో హ్యాండ్కి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే హ్యాండ్ లో వచ్చే విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ హ్యాండ్కి మిడిల్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్స్ చెక్ చేసుకొని బాడీ పార్ట్కి చెక్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హ్యాండ్ చూపిస్తున్నానండి, మీరు 2 హ్యాండ్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ డ్రెస్కి నేను బోటమ్ పార్ట్ అనేది జాయిన్ చేసేస్తున్నాను ఫస్టే. అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఫిట్టింగ్ పెట్టకముందే, అంటే సైడ్ స్టిచెస్ వేయకముందే కింద బోటమ్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను అనమాట. కింద మెయిన్ ఇది కింద బోటము మంచి సైడ్ అండ్ అలాగే పైన టాప్ పార్ట్ మంచి సైడ్ ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి సైడ్ నుంచి ఈ విధంగా స్టిచెస్ వేస్తున్నాను అనమాట. జస్ట్ ఇది కింద అండి, అంటే నడుం పార్ట్ అనమాట. మనకి పైన బాడీకి నడుం పార్ట్ దగ్గర కింద బోటమ్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. అంబ్రిల్లా కట్కి ఎప్పుడైనా సరే లైనింగ్ కూడా 4 మీటర్స్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే విధంగా అంబ్రిల్లా కట్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి రివర్స్ తిప్పితే ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే జాయిన్ చేశానో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ పైన జాయిన్ చేసి రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా జాయిన్ చేసేసి రివర్స్ తిప్పితే చక్కగా నీట్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది పెట్టుకుందాం అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ ఇంకా పెట్టలేదండి ఫిట్టింగ్. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ నేను ఈ విధంగా చెక్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ మీకు తెలిస్తే ఓకే అండి, లేదు అంటే కనుక మెజర్మెంట్ డ్రెస్ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే నేను మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మెజర్మెంట్ డ్రెస్ కూడా మెజర్మెంట్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నడుం దాకా మార్చేసి చెస్ట్ లూజు నడుం లూజు పెట్టుకొని ఈ విధంగా చెస్ట్ దగ్గర నుంచి నడుం దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్చేసుకొని అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజు దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హ్యాండ్కి ఈ విధంగా జాయిన్ చేశాను. జాయిన్ చేసి జస్ట్ పై నుంచి కింద దాకా బార్ స్టిచ్ చేశానండి సైడ్స్ జాయిన్ చేస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.